బావా, ఏమైంది? నేను చాలా పెద్ద తప్పు చేశాను భూమి. ఆ రోజు కోపంలో తీసుకున్న నిర్ణయమే ఈరోజు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వేం తప్పు చేయలేదు భూమి, కానీ నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వేం తప్పు చేయలేదు, నేనే తప్పు చేశాను. నన్ను క్షమించు. అయ్యో బావా, అలా అనొద్దు. ఆ పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. నీ కళ్ళ ముందు నీ చెల్లి పెళ్ళి ఆగిపోయింది. ఆ అవమానం, ఆ బాధ, ఆ క్షణంలో నీకు ఇంకేం కనిపించలేదు. ఒక అన్నగా నీ ధర్మం నువ్వు చేశావు. ఏ అన్నైనా తన చెల్లి పెళ్లి పీటల మీద తలెత్తుకుని కూర్చోవాలని కోరుకుంటాడు. అవమానంతో తలదించుకోవాలని కాదు. అందుకే నువ్వు నాపైన కోపడ్డావు, నన్ను దూరం పెట్టావు. కానీ నువ్వు నన్ను ఇంట్లో నుంచి పంపించేసావే, కానీ నీ జీవితంలో నుంచి కాదని నాకు తెలుసు బావా. ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు. ఎప్పటికైనా నిజం బయటికి వస్తుంది. మళ్ళీ మనం కలిసే రోజు వస్తుంది అన్న నమ్మకం నాకెప్పుడూ ఉంది. ఆ ఆశతో నేను బ్రతికాను. ఇంత మంచి అమ్మాయిని ఎవరైనా వదులుకుంటారా? కానీ నేను వదులుకున్నాను. అందుకే ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. నన్ను నమ్ముకున్నందుకు నిన్ను కష్టాల్లోకి లాగేశాను. బావా, నాకు నీతో ఉండడం కష్టం కాదు బావా, నీకు దూరంగా ఉండడమే కష్టం. కనులు కనులు కలిసున్నాయి, మనసు మనసు వేరయ్యాయి, అడుగు అడుగు అడ్డయ్యాయి, దారులు రెండై విడిపోయాయి. నువ్వు నేనంటూ వేరేనేమంటూ భ్రమలో బ్రతికిందే అయ్యో నా మనసు. నువ్వే లేవంటూ నిజమే తెలిసాక